నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. డేంజర్ అఘోరి నాగసాధు అని ఎర్రటి అక్షరాలతో రాసి ఉన్న కారు. ఆ కారు డాష్ బోర్డుపై పుర్రెలు. ఆ కారులో తిరుగుతూ తెలంగాణలో మహిళా అఘోరి హల్చల్ చేస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానాలను దర్శించుకున్నారు. ఇలా తిరుగుతూ ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈ అఘోరి కొమరవెల్లి దేవస్థానం వద్ద ప్రత్యక్షమయ్యారు. ఒక్కసారిగా ఆ అఘోరిని చూసిన ప్రజలు నిర్ఘాంతపోయారు. కాసేపు చూపులను మరల్చకుండా అఘోరి వైపు పెట్టారు. కాశీ, హరిద్వార్ వంటి అత్యంత ప్రాశస్త్యమున్న శైవ క్షేత్రాల సమీపంలో జన సంచారం లేని చోట మాత్రమే నివాసం ఉంటారు. నిత్యం శివనామస్మరణ చేస్తూ శరీరమంతా విభూది పూసుకొని కాలం వెల్లదిస్తూ ఉంటారు. వారికి బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి ప్రత్యేకతలు ఉన్న రోజులు మాత్రమే ఉంటాయి. వీరంతా ఆవాసం ఉన్న సమీప క్షేత్రంలోని శంకరుని దర్శించుకోవాలన్నా కూడా ప్రత్యేక సమయంలో వస్తారని ఆయా క్షేత్రాల్లో చెప్తూ ఉంటారు. కుంభమేళ జరిగినప్పుడు మాత్రమే ఆ నదీ తీరాల్లో ప్రత్యక్షమై ఉత్సవాలు ముగిసే వరకు ఉండి అంతర్ధానం అవుతారన్న ప్రచారం కూడా ఉంది. ఇప్పటి వరకు అఘోరాలు అనగానే పురుషుల గురించి మాత్రమే ఉంటారన్న ప్రచారం జరిగింది. కానీ తాజాగా తెలంగాణలోని వివిధ పుణ్యక్షేత్రాలు మహిళా అఘోరి సందర్శిస్తుండటం గమనార్హం. అందున 5 ఏళ్ల క్రితం కొండగట్టు ప్రమాదం జరిగిన రోజునే ఈ అఘోరి ఆలయంలో పూజలు నిర్వహించేందుకు రావడం ప్రత్యేకతను సంతరించుకుంది. సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఇదే రోజున కొండగట్టు వద్ద ఓ దుర్ఘటన చోటు చేసుకుంది. కొండగట్టు సమీప గ్రామాల నుంచి ప్రయాణికులను గమ్యం చేర్చేందుకు బయలుదేరిన ఆర్టీసీ బస్సు కొండగట్టుపై అదుపు తప్పి బోల్తాపడింది. 2019 సెప్టెంబర్ 11 జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో 65 మంది మృతి చెందగా చాలా మంది క్షతగాత్రులయ్యారు. అదే రోజులు అఘోరి కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆలయాల సందర్శనలో భాగంగా తాను తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తున్నానని, రాష్ట్రంలోని అన్ని క్షేత్రాలను దర్శించుకుంటానని, హరిద్వార్ క్షేత్రం నుండి తాను దేవాలయాలను సందర్శించుకుందుకు బయలుదేరినట్టు చెప్పారు. లోక కళ్యాణార్థం కోసమే ఆలయాల సందర్శన కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించారు. త్వరలో కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేకంగా ఓ ఆశ్రమం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా వివరించిన ఆమె మానవ సేవ కంటే ప్రకృతి సేవే ముఖ్యమన్నారు. ఇందుకు
సంబంధించిన వీడియోలను మీడియాకు అందజేశారు. అందులో శ్మశానంలో అప్పుడే చితి అంటించిన శవం కాలుతుండగా మహిళ అఘోరి ఆ చితి చుట్టూ ప్రదక్షిణలు చేసింది. చితికి ఇరువైపులా పూజలు చేస్తూ దేవుణ్ణి ప్రార్థించింది. కాలుతున్న చితి కింది భాగం నుండి బూడిదను తీసుకుని ఒళ్లంతా రాసుకుంది. చితికి 4 దిక్కులా తిరుగుతూ బూడిద కలిసిన మట్టిని తీసుకుని ఆకాశంపైకి విసురుతూ పూజలు చేసింది. చితి మంట వద్ద పూజల అనంతరం అక్కడి నుండి వెళ్లిపోయారు. కాశీ, హరిద్వార్ వంటి అత్యంత ప్రాశస్త్యమున్న శైవ క్షేత్రాల సమీపంలో జనసంచారం లేని చోట మాత్రమే నివాసం ఉంటారు. నిత్యం శివనామస్మరణ చేస్తూ శరీరమంతా విభూది పూసుకుని కాలం వెల్లదిస్తూ ఉంటారు. వారికి బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి ప్రత్యేకతలు ఉన్న రోజులు మాత్రమే ఉంటాయి. వీరంతా ఆవాసం ఉన్న సమీప క్షేత్రంలోని శంకరుణ్ణి దర్శించుకోవాలన్నా కూడా ప్రత్యేక సమయంలో వస్తారని ఆయా క్షేత్రాల్లో చెప్తూ ఉంటారు. కుంభమేళ జరిగినప్పుడు మాత్రమే ఆ నదీ తీరాల్లో ప్రత్యక్షమై ఉత్సవాలు ముగిసే వరకు ఉండి అంతర్ధానం అవుతారన్న ప్రచారం కూడా ఉంది. ఇప్పటి వరకు అఘోరాలు అనగానే పురుషుల గురించి మాత్రమే ఉంటారన్న ప్రచారం జరిగింది. కానీ తాజాగా తెలంగాణలోని వివిధ పుణ్యక్షేత్రాలు మహిళా అఘోరీ సందర్శిస్తుండడం గమనార్హం. అందున 5 ఏళ్ల క్రితం కొండగట్టు ప్రమాదం జరిగిన రోజునే ఈ అఘోరీ ఆలయంలో పూజలు నిర్వహించేందుకు రావడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఇది ఇవాంటి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.